రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. మంత్రి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని అయోమయం చేసిన ఘనత బీఆర్ఎస్ పాలన గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బీర్లా ఎలియా, మందుల సామ్యూల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అందుకనే యువకులే కాంగ్రెస్ పార్టీ 4 నెలలు ప్రతిష్టత మీద అంటే నీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. ఇలా అర్జిస్తున్నారు. వేరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అలా మేము మంచిగా చెప్తున్నాం, మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 20,000 కోట్ల మిత్రులు కట్టాలి. ఆ కూలిపోయే ప్రాజెక్టు మీద ఇలా ప్రధానమంత్రి వస్తే తిరుమల రోడ్డు కానీ ఇవన్నీ నేను అడిగినా, అధికారి గారి దగ్గర అడిగినాం. అదనంగా నిధులు తెచ్చుకుంటున్నాం. కేంద్రంతో కూడా మంచి రాజకీయంగా కొట్లాడతాం. మమతా బెనర్జీ కూడా కొన్ని కొట్లాడతారు మోడీ గారితో. ఎయిర్పోర్ట్ కోసం కనీసం రిస్క్ చేసుకొని విజ్ఞాపన పత్రాలు ఇస్తే కొన్ని శాంక్షన్ అవుతాయి. మోడీ అంటే మోడీ జేబులకి వెళ్ళి ఇస్తలేడు. అది ప్రజల పనులే. జిఎస్టీ రూపాన ప్రజలు కట్టిన ట్యాక్స్లకి వెళ్ళి కేంద్రానికి వెళ్ళి వస్తాయి. ఆయన పైసలే వద్దు అని చెప్తే ఇలా మా తెలంగాణ తక్కువ వచ్చింది నేషనల్ హైవే. నేను మినిస్టర్ అయిన దాదాపు 20-26 కోట్లు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాం మా కార్యకర్తలకు, 3 నెలలు ఒక 45 రోజులు కష్టపడండి. 5 ఏళ్లలో మీ అందరినీ సర్పంచులుగా, వార్డు మెంబర్గా, జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, కౌన్సిలర్గా గెలిపించే మళ్ళీ జూన్లో ఎన్నికలు ఉంటే గెలిపించే బాధ్యత మాది. నాయకులుగా అభివృద్ధి విషయంలో గ్రామాల లింక్ రోడ్లు కానీ, రోడ్ల విషయం మర్చిపోయాను. R&B రోడ్డు ఉంటే గుంతలు పడితే దాంట్లో మట్టి పోసేది. ఇలా మేము కాన్సెప్ట్ 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు పెట్టాం. ఈ 2 నెలల CRF నల్గొండ జిల్లాలో కూడా ప్రతి అసెంబ్లీకి 30-40 కోట్లు పెట్టాం. ఈ 12 కాన్సెప్ట్లతో పాటు తెలంగాణ 950 కోట్లు గడ్కరీ గారి దగ్గర అదనంగా తీసుకు. దాని పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. యాదాద్రి అంటే మా దగ్గర ఊరికి పోతుంది. చిన్నప్పుడు భూములు వచ్చిపోయేది. అది జిల్లానే ఏడిపోతుంటే ఉడమే పోతుందని చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పాలి? యాదాద్రి పోతుంది. ఏదో కొత్త పేర్లు పెట్టి కొత్త చెప్పండి. అది కూడా మధ్యలో అంటాడు. మొత్తం బీఆర్ఎస్ కాళేశ్వరం గుల్లగొట్టి బీఆర్ఎస్ లేకుండా చేయాలి. మీ మామనే చీఫ్ ఇంజనీరు, చీఫ్ మినిస్టరు, కాంట్రాక్టర్లు ఏమంటలేదు. ప్రపంచంలో ఇంత చెప్పినాం, బస్సులు పెట్టినాం, హెలికాప్టర్లు పెట్టి చూపించినాం. కట్టింది మీరే, కూలగొట్టింది మీరే. మేమెందుకు కూలగొట్టాం? ఈ పార్టీ నియంత్రణలే రోజు ఏ ఎమ్మెల్యే పోతుంది. భద్రాచలం ఎమ్మెల్యే డెవలప్మెంట్ కోసం పోతున్నాం ముఖ్యమంత్రి దగ్గరికి. మీలాగా మేము వెంటబడి తీసుకోలేదు. తీసుకుంటే ఇలా నలుగురే మిగులుతున్నాం. మీరు ఎవరైనా సరే పార్టీ మారకుండా ఏ ఎమ్మెల్యే వచ్చినా పని చేస్తున్నాం మంత్రులుగా మేము. అందుకని మీ అందరూ కూడా దయచేసి మా కార్యకర్తలు కోరుతున్నాం. ఇంకా సమయం చాలా ఉంది. అన్ని గ్రామాలు తిరుగుతాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మన ఎన్ఆర్జీ రోడ్డు కూడా గ్రామాలకు రోడ్లు పెట్టాం. పులంపాక లాంటి బ్రిడ్జి భూ సమస్య ఉన్న దాన్ని పరిష్కరించినాం. త్వరలోనే బస్ స్టాప్ R&R ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని కూడా ఇప్పించి పరిష్కరిస్తాం. మీకల్లా కోరేది ఒకటే, ఒక నెల రోజులు మాకు సమయం ఇవ్వండి. 40 రోజులు 14 తారీఖు నోటిఫికేషన్ వస్తే మొదటి పేజీలోనే తెలంగాణ ఎన్నికలు ఉంటాయి. మనం ఈసారి మాత్రం 13-14 సీట్లు తెచ్చుకుంటే బీజేపీ నా పెద్ద లేదు మన జిల్లాలో, మన రాష్ట్రంలో. ఈ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రోజు 3 ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎంపీలు పోతూనే ఉన్నాం. వాళ్ళని బలవంతంగా డబ్బులు ఇచ్చి కొన్నారు కదా. మేము వాళ్ళు స్వచ్ఛందంగా కొందరు బీజేపీలో పోతున్నారు, కొందరు ఎక్కువ మంది మా దగ్గరికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు మా దగ్గరికి వస్తున్నారు. అందుకనే కేసీఆర్ గారు ఇలాంటి మాటలు అసెంబ్లీకి వచ్చి మేము చేసిన పథకాల గురించి ఒకసారి అదే మంచిగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ రేపు 1200 కట్టినా తెల్లారా 700 అకౌంట్ పడతాయి వాళ్ళ అకౌంట్. దేశం ఎక్కడ లేదు ఆ పథకం. 1200 సిలిండర్ కొనలేక మోడీ గారు 400 ఉన్నదాన్ని మోడీ గారు 1200 చేస్తే కేసీఆర్ ఎప్పుడు పట్టించుకోలేదు. దాని అలా ఈ నెలకెళ్ళి మీరు కొత్త సిలిండర్కు మీరు 1200 పే చేసినా తెల్లారి అకౌంట్లో మీకు 700 పడతాయి. ఎప్పుడైనా ఆలోచన వచ్చింది ఆ కేసీఆర్ ఫ్రీగా ఉచితంగా పేదవారింటికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, సిలిండర్ ఇవ్వాలంటే ఈ 2 కలిపి ఎంత మిగులుతుంది చెప్పండి? నెలకు 500-600, సంవత్సరానికి 6000 కరెంటు బిల్లే మిగులుతుంది పేదోళ్ళు. 3 సిలిండర్లు వాడుకుంటే అదొక 2000 మిగులుతుంది.
ఆర్టీసీ బస్సులలో 2-3 వేలు మిగులుతున్నాయి. రేపు ఇందిరా మిల్లు 11వ తారీఖు ప్రతి ఒక్కరికి స్థలం ఉన్న వాళ్ళకు మొదటి దశలో 3,500 రూపాయలు ప్రతి అసెంబ్లీకి 3,500 ఇండ్లు 5 లక్షలకి ఇవ్వబోతున్నాం. ముఖానికి 10 ఏళ్ళ ఒక్క ఇళ్ళనే కట్టినావా? ఆఖరి 2 సార్లు ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ కూర్చున్న సొంత ఊళ్ళో 40 ఇళ్ళు మొదలు పెడితే ఇవాళ వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్ అవుతుంది, వర్షం లేకపోతే బార్ అవుతుంది.